హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ తెలివైన కోడలు. ఈ కథ రచించిన వారు భారతీ రామచంద్రుని గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. కాస్త కూడా నమ్రత మర్యాద లేదమ్మా. ఎలా పెంచుతారో ఏమో, అడిగిన దానికి పుల్ల విరిచినట్లు సమాధానాలు చెప్తూ ఉంటారు ఈ కాలం పిల్లలు. నేర్చుకొని వస్తారో ఏమో. మూతి 3 వంకర్లు తిప్పుతూ జనాంతికంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మ. ఎవరినే అమ్మా శ్లేషార్థాలతో ఆడుకుంటున్నావు? అప్పుడే ఇంట్లోకి వచ్చిన కొడుకును చూసి గతుక్కుమంది మహాలక్ష్మమ్మ. శృతిని గురించేరా? ఏదో గుర్తుకు వచ్చి అనుకుంటున్నాను. సరేలే, ఎవరి గురించైతే నాకెందుకు కానీ నా కాఫీ నాకిచ్చేయి నాటకీయంగా అంటూ తన రూంలోకి వెళ్ళాడు. మంచం మీద కూర్చున్న స్వాతి కళ్ళల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. సుధీర్ను చూసి ముఖం పక్కకు తిప్పుకుంది, కన్నీళ్లు కనిపించకుండా. సుధీర్ ఫ్రెష్ అయ్యొచ్చి స్వాతికి ఎదురుగా కూర్చున్నాడు. చుబుకం పట్టి బతిమాలుతూ, అమ్మ మాటలు పట్టించుకోకు స్వాతి, ఆవిడ ఎప్పుడూ ఎదుటివారిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నిజంగా నీలో తప్పు ఉండి కాదు అనటం ఆమె మానియా, అంతే. అందుకే నువ్వు పట్టించుకోకు అంటాను. తలూపి కళ్ళు తుడుచుకొని లేచింది స్వాతి. స్వాతి పెద్ద కలివిడిగా ఉండదు. అడిగిన వాటికి సమాధానాలు చెబుతుంది. చొచ్చుకుపోయి గలగల మాట్లాడటం చేతగాదు. అన్ని పనులు వచ్చు. తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తుంది. ఎవరైనా అనవసరంగా మాట అంటే చాలా రోషపడుతుంది, బాధపడుతుంది. పుట్టింట్లో కూడా అంతే. ఊహ తెలిసినప్పటి నుండి అమ్మా నాన్నల చేత ఒక్క మాట కూడా అనిపించుకోలేదు. పద్ధతిగా ఉంటుంది. అందరూ స్వాతి బంగారు తల్లి, స్వాతి ముత్యమే అంటారు. మితభాషి, తనకు నచ్చితే స్మితభాషి కూడాను. పెళ్ళయి 4 నెలలవుతుంది. సుధీర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు. స్వాతికి బీటెక్ అయిపోగానే మంచి సంబంధమని పెళ్లి చేసేశారు. సుధీర్కు ఒక తమ్ముడు, చెల్లి. ఉద్యోగం ఇష్టముంటే చెయ్యి, లేకపోతే బలవంతం లేదు అన్నారు. అత్తారింటికి వచ్చిన 2 నెలల్లోనే అత్త చుక్కలు చూపిస్తుంది. ఏదో ఒక వంక పెట్టి సూటి పోటీ మాటలంటుంది. తన్ను పరోక్షంగా అంటుంది. కూతురు శృతినైతే ఇక డైరెక్ట్గానే వాయించేస్తుంది. ఆ పిల్ల లెక్క చేయదు. ఎక్కడివక్కడ వదిలేసిపోతూ ఉంటుంది. స్వాతి ఇల్లంతా నీట్గా సర్ది పెడుతుంది. శృతికి వదిన స్వాతి అంటే చాలా ఇష్టం. అమ్మ తన్ను తిట్టినా ఊరుకుంటుంది, కానీ స్వాతిని ఏదైనా అంటే అస్సలు ఒప్పుకోదు. మరిది సురేష్ కూడా వదినంటే చాలా గౌరవంగా ఉంటారు. ముగ్గురు దగ్గర ఒకే వయసు వాళ్ళవటంతో కబుర్లు చెప్పుకోవటం, ఏదైనా గేమ్స్ ఆడుకోవటం చేస్తూ ఉంటారు. స్వాతి పెద్దగా మాట్లాడదు. అన్నా చెల్లెళ్ళ కబుర్లు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మహాలక్ష్మమ్మకు ఇది సుతారాము ఇష్టముండదు. కోడలు రిజర్వ్డ్గా ఉంటుందని, పొగరని ఆమె భావన. స్వాతిలో ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటుంది. సరిగ్గా సమాధానం చెప్పదని దెప్పి పొడుస్తూ ఉంటుంది. ఆవిడ అలా మాట్లాడుతుంటే స్వాతి భరించలేకపోతుంది. బాధతో, కోపంతో ఉక్కిరి బిక్కిరవుతుంది. ఆ మాట్లాడే ఒక మాట కూడా మానేసి సైలెంట్ అయిపోతుంది. స్వాతికి అత్తగారు పెట్టే నస విసుగొస్తుంది. ఉద్యోగం వెతుక్కుని బయటకెళ్తే ఈ గొడవ వదులుతుందని జాబ్ సప్లై చేయటం మొదలెట్టింది. ఆ రోజు సుధీర్ తోడు రాగా ఇంటర్వ్యూకి వెళ్ళింది స్వాతి. తీరా లోపలికెళ్లే సమయానికి తల తిరిగి వాంతి చేసుకుంది. సుధీర్ కంగారు పడిపోయి అట్నుండటే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. లేడీ డాక్టర్ చెకప్ చేసి స్వాతి ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఇక ఆ రోజు ఇంటిల్లి పాదికి ఆనందానికి అవధులు దాటింది. శృతి స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసింది. మహాలక్ష్మమ్మ కోడల్ని కాలు కదపనీయకుండా టైంకు భోజనం, ఇష్టమైనవన్నీ అడిగి చేసి తినిపించటం చేస్తుంది. అంతటితో ఊరుకుంటుందా? అన్నీ తను చెప్పినట్లే చేయాలి. తను పెట్టినట్లే తినాలి. కూర్చోకూడదు, నిలబడకూడదు. సహించకపోయినా తిని తీరాలి. తినకపోతే బిడ్డ ఎలా ఎదుగుతుందంటూ సతాయింపు. ఆమె అతి జాగ్రత్త భరించటం కూడా కష్టమైపోయింది స్వాతికి. సురేష్, శృతి వదిన్ను అపురూపంగా చూస్తున్నారు. స్వాతికి ఇదో సరికొత్త అనుభవంలా ఉంది. ఉద్యోగం, సద్యోగం అటక్కెక్కాయి. మొదటి నుండి స్వాతికి ఉద్యోగం చేయాలని పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ లేదు. 3వ నెలలో స్వాతి పుట్టింటికి పోయి వచ్చింది. 7వ నెలలో సీమంతం చేసి పురిటికి తీసుకెళ్లారు.
స్వాతికి బాబు పుట్టాడు. అందరూ స్వాతి పుట్టింటికి వెళ్ళి బారసాల చేసుకొని వచ్చారు. బాబునెత్తుకుని సారెతో వచ్చింది స్వాతి. 3 నెలలు వెళ్లే లోపల సురేష్కు ఈ లోపల కొన్ని సంబంధాలు చూశారు. చివరకు వాళ్ళుండే సిటీలోనే అమ్మాయి కుదిరింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అమ్మాయి తరపు వారికి ఫ్యాషన్లు కూడా బాగా ఎక్కువ. కింద చూపే లేదు. హైఫైగా ఉన్నారు. వాళ్లే నాగరికత తెలిసినట్టున్నారు. పెద్ద బిల్డపు. ఊర్లోనే కాబట్టి పెళ్లైన వారం లోపల ఒకరోజు వియ్యాల వారిని భోజనానికి ఆహ్వానించారు. అన్నీ తెప్పించిన బాపతే. వడ్డనకు స్పూన్లు, గిన్నె, స్పూన్ పట్టుకుని వేయినా 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 అంటారు. స్పూన్తో ఎంత కూర పడుతుందండి? అందరూ మొకమాటానికి పోయి అర్ధాకలితో తిరిగొచ్చారు. ఇంటికొచ్చి శృతి, సుధీర్ వాళ్ళ నాన్నగారు ఒకటే నవ్వుకోవటం. ఆకలి తీరక ఉప్మా చేయించుకుని తిన్నారు. మహాలక్ష్మమ్మ ముఖం చిన్నబోయింది. సురేష్ అక్కడే ఉండిపోయాడు. అది కొంత నయం, వీళ్ల మాటలు వినలేదు అనుకుంది. కొత్త కోడలొచ్చింది. వాళ్ళు వదిన, అన్న, అక్కలు తీసుకొచ్చి దింపారు. వాళ్ళందరూ మహాలక్ష్మ గారిని ఆకాశాన్నెత్తి పట్టారు. ఆమె వంటను తెగ మెచ్చుకుంటూ సుష్టుగా భోజనాలు చేశారు. ఆమెకు వాళ్ల ఫ్యాషన్లు, గొప్పలు చెప్పుకోవటం బాగా నచ్చినట్లుంది. వాళ్లతో ఎంతో ఇష్టంగా మాట్లాడతారో అదే మా వాళ్లతో అంటీ ముట్టనట్లుంటారు అనుకుంది స్వాతి. మర్నాడు స్వాతి ఉదయాన్నే లేచి తన రొటీన్ వర్క్లోకి దిగింది. సైలెంట్గా పనిచేసుకుంటూ పోతుంది. కొత్త కోడలు రూప మెల్లగా 8ంటికి లేచి తన రూంలోనే ఫ్రెష్ అయ్యి మేకప్తో బయటికొచ్చింది. అత్తగారు కాఫీ ఇచ్చింది ఆప్యాయంగా. అబ్బా, ఎంత బాగుందండి అత్తయ్య గారు కాఫీ, ఎలా చేశారు అనగానే ఇంకో కప్పు అందించింది. మహాలక్ష్మమ్మ తబ్బిబ్బవుతూ ఆ కప్పు ఖాళీ చేసి అత్తగారికి వాళ్ల ఇంటి ముచ్చట్లు చెప్తూ కూర్చుంది. ఊర్లోనే పుట్టిలు కావటంతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది చిన్న కోడలు. వచ్చినప్పుడల్లా అక్క కూతుళ్లను, అన్న పిల్లలను తీసుకొస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, మొన్న మీరు బిర్యానీ చేశారు కదా, మా అక్క పిల్లలు ఎంత బాగుందని చెప్పుకున్నారో. హోటల్ స్టైల్లో చేశారంట. రూప అత్తగారని మా ఇంట్లో అందరూ అనుకోవటమే అంటూ అత్తగారిని మునగ చెట్టు ఎక్కించేస్తుంది రూప. అయ్యో, దానికేం భాగ్యం. సండే రమ్మను, మళ్ళీ చేసి పెడతాను. మీరు చాలా ఫాస్ట్గా కూడా చేస్తారండి. ఏ పనైనా మా అందరికంటే మీరే యాక్టుగా ఉంటారు. రూప మాటలకు విస్తుపోతుంది స్వాతి. అత్తగారితో ఇలా కూడా మాట్లాడవచ్చా అనుకుంది. అలా అత్తగారిని సమయస్ఫూర్తితో బుట్టలో వేసేసింది చిన్న కోడలు. ఏ పని చేయకపోయినా కూర్చొని చేయించుకు తిన్నా అవేమీ మహాలక్ష్మమ్మకు ఎక్కటం లేదు. రూపా బంధువర్గం వచ్చిపోతుంటే వారికి మర్యాదలు చేస్తున్నా వెనకటిలా కోడలు తరపు వారిని చేస్తున్నాననే చిరాకు ఉండటం లేదు. అదే స్వాతి అమ్మా నాన్న వస్తే వియ్యపురాలి టెక్కు చూపించేది. స్వాతిలో ఏదో ఒక లోపం వెతికి వాళ్ళమ్మకే నేరాలు చెప్పేది. రూప తనను విమర్శించే ఛాన్సే ఇవ్వటం లేదు. ముందుగానే ఊహించి తగినట్లు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అత్తయ్య గారు అంటూ ఆప్యాయత ఉట్టిపడేలాగా పిలుస్తూ ఉంటుంది అస్తమానం. రూపా ఉద్యోగం చేస్తుంది. ఇంటి నుండే పనిచేస్తుంది. బయట ఉన్న కాసేపు అత్తగారితో గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. మిగిలిన టైం అంతా సిస్టమ్ ముందు పెట్టుకుని కూర్చొని ఉంటుంది. స్వాతి కొడుకును బాగా ముద్దు చేస్తుంది రూప. వాణ్ణి తన దగ్గరే కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉంటుంది. స్వాతికి చాలా రిలీఫ్గా ఉంటుంది పని చేసుకోవటానికి. శృతికి చదువులో హెల్ప్ చేస్తుంది. ఫ్యాషన్ డిజైన్స్ గురించి చర్చలు పెడుతుంది. సుధీర్తో కూడా చక్కగా కలుపుగోలుగా ఉంటుంది. బావగారు అంటూ కబుర్లు చెప్తుంది. మామగారి పట్ల గౌరవం చూపిస్తుంది. కామ్గా ఉంటుందని, తన పని తాను చేసుకోపోతూ ఏ విషయాలు పెద్ద పట్టించుకోదని స్వాతి అంటే రూపకు ప్రత్యేకమైన అభిమానం. సొంత అక్కలాగా ప్రేమగా చూస్తుంది. అత్తగారు వినకుండా స్వాతిని మెచ్చుకుంటూ ఉంటుంది. సంక్రాంతి పండుగ వచ్చింది. కొత్త కోడలు వచ్చిందని, మనవడు పుట్టాడని పండుగ గ్రాండ్గా తమ ఇంట్లోనే చేసుకోవాలని కోడళ్లను పుట్టిళ్లకు పంపనని కబురు చేసింది వియ్యాల వారికి మహాలక్ష్మమ్మ. మంచి పని చేశారు అత్తయ్య గారు. ఇప్పటి వరకు అక్కడేగా ఉన్నాం. ఈ పండుగకు ఇక్కడే ఎంజాయ్ చేద్దాం. షాపింగ్కు ఎప్పుడు వెళ్దామండి అంది ఉత్సాహంగా రూప. ఈ అమ్మాయికి ఎన్ని కళలు బాబు, ఎవరికి తగినట్లు వారితో మాట్లాడుతుంది. అత్తగారికి సరైన కోడలు దొరికింది అనుకున్నారు శ్రీధర్రావు గారు. మీరు వెళ్లే డ్రెస్సులు తెచ్చుకోండి, శృతిని కూడా తీసుకెళ్ళండి అంటూ భర్తనడిగి 10,000 తెచ్చి ఇవ్వబోయింది మహాలక్ష్మమ్మ. మీరు రావలసిందే, మీకు చీర కొనాలి గదా, పైగా
మీ సెలక్షన్ చాలా బాగుంటుంది, మీ చీరల కలర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటూ పొగిడేసరికి మహాలక్ష్మమ్మ కాదనలేక తను కదిలింది. ఆడవాళ్లంతా షాపింగ్కు బయలుదేరారు. పండుగ 3 రోజులు ఎంతో సందడిగా జరుపుకున్నారు. రూపా వచ్చిన దగ్గర నుంచి స్వాతిని ఏమీ అనలేకపోతుంది మహాలక్ష్మమ్మ. అసలు తప్పులు వెతికే అవకాశం రావటం లేదు. ఇంట్లో వాతావరణమే మారిపోయింది. తాను ఇంతకు ముందులా సాధిస్తే చిన్న కోడలు ఏమనుకుంటుందో అని క్రమేణా తన ధోరణి మార్చుకుంది. అత్తయ్య గారు, వరల్డ్ ఫేమస్ ఇంగ్లీష్ మూవీ వచ్చిందండి, వెళ్దామా అని అడిగింది రూప. నాకంతగా అర్థం కాదులే అమ్మా, హిందీ అన్నా కొంచెం చూస్తాను కానీ అంది మహాలక్ష్మమ్మ. నేను పక్కనే ఉంటానుగా, చెప్తానులేండి. లేదులేమ్మా, మీరు వెళ్ళండి. బావగారు, అందరం వెళ్దాం రండి. అక్క, మీరు, శృతి కూడాను. ఓకే అన్నాడు సుధీర్. వీడు చూడనివ్వరు రూపా, నేను రాన్లే అంది స్వాతి. అత్తయ్య గారు, ఎలాగూ రానంటున్నారు కదా, బాబు తన దగ్గర ఉంటాళ్లే, ఏమంటారు అత్తయ్య గారు అనేసింది అత్తగారిని చూస్తూ చొరవగా. స్వాతికి భయం వేసింది, ఆమె ఏమంటుందోనని. రూప అడిగిన తీరుకు ఏమీ అనలేకపోయింది మహాలక్ష్మమ్మ. సుధీర్ ఆశ్చర్యంగా చూశాడు తల్లివైపు. అత్తయ్య గారు, మీకు మావయ్య గారికి టిఫినే కదా, ఆర్డర్ పెడతానండి, మీరు హాయిగా టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వండి, మేము మాల్లో తినేసి వస్తాం నార్మల్గా చెప్పేసి అందరినీ బయలుదేరదీసింది రూప. సురేష్కు విచిత్రంగా ఉంది. ఇన్నాళ్ళు వదిన్ను చూశాడు, ఇప్పుడు భార్యను చూస్తున్నాడు. ఎంత వ్యత్యాసం అనుకోకుండా ఉండలేకపోయాడు. కాస్త గర్వంగా కూడా అనిపించింది భార్య నేర్పరితనానికి. చూసి నేర్చుకో సీతమ్మ తల్లి అంటూ స్వాతితో పరాచకమాడింది శృతి. హ్యాట్సాప్ రూప, నిజంగా నీ సమయస్ఫూర్తి, తెలివి, చక్కని మాట తీరు అందరికీ రావు. ఎప్పటిలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మెలగాలో నీకు బాగా తెలుసు. అత్తగారిని ఎంతలా మార్చేశావు. తోటికోడలి వైపు అభినందనంగా చూస్తూ మనసులో అనుకుంది స్వాతి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.